యూదా ఇస్కారియోతు యేసు ప్రభు యొక్క 12 మంది అపోస్తులలో ఒకడు. యేసు ప్రభు యొక్క 11 మంది అపోస్తులు గలిలయ నుంచి వచ్చినట్లయితే ఈ యొక్క యూదా ఇస్కారియోతు ఒక్కడు మాత్రమే గలిలయ నుంచి కాక యూదా నుంచి వచ్చినటువంటి వ్యక్తి యూదా ఇస్కారియోతు. మరి యూదా ఇస్కారియోతు పేరు యొక్క అర్థము ఏమిటి అనగా, యూదా అనే పదము గ్రీకు నుంచి తీసుకోబడింది. దీనినే మనము హీబ్రూలో జూదా అని అంటాము. జూదా అనగా ప్రేజ్, స్తుతి అని అర్థము. మరి ఇస్కారియోతు అనగా అర్థము లాటిన్లో ఆనాటి కాలంలో రోమా సామ్రాజ్యానికి వ్యతిరేకముగా పనిచేయు ఒక ఫ్యాక్షనిస్ట్ గ్రూప్ని ఇస్కారియోతు అని పిలిచేవారు. మరి ఈ యూదా ఇస్కారియోతు ఆ ఫ్యాక్షనిస్ట్ గ్రూప్కి సంబంధించినటువంటి వ్యక్తి. ప్రియ సహోదరి సహోదరులారా, కానీ ఎప్పుడైతే ప్రభువు యొక్క వాక్యాన్ని విన్నాడో, ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క బోధనల్ని వింటూ ఉన్నాడో, ప్రభువునకు ఆకర్షితుడవుతూ ఉన్నాడు. మరి ఈ ఫ్యాక్షనిజాన్ని, ఈ యొక్క తను నివసించినటువంటి ఆ పాత జీవితాన్ని పక్కన పెట్టేసి యేసు ప్రభువుని వెంబడించాలని చెప్పి అపోస్తులుడిగా మారుతూ ఉన్నాడు. ప్రభు ఎన్నుకుంటూ ఉన్నాడు. మరి కాలక్రమేణా ప్రభు యొక్క చివరి గడియలు వచ్చినప్పుడు ఆ పాత యూదా ఇస్కారియోతు మరలా తనలోకి వస్తూ ఉన్నాడు. నూతనముగా అపోస్తులుగా ఉన్నటువంటి యూదా ఇస్కారియోతులోకి మరలా పాత ఇస్కారియోతు వచ్చి యేసు ప్రభువుని శత్రువులకు అప్పగించే విధంగా, గురుద్రోహము చేసే విధముగా సాతాను రూపంలో తనలోకి వస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈ 3 సంవత్సరములు యూదా ఇస్కారియోతు ప్రభువుతో ఉన్నాడు, ప్రభు బోధనలు విన్నాడు. అయినప్పటికీ కూడా సాతాను అతన్ని ప్రేరేపిస్తూ ఉన్నది. పాత యూదా ఇస్కారియోతు తనలోకి మరలా వస్తూ ఉన్నాడు. కాబట్టి మన జీవితంలో కూడా దేవునితో ఉన్నప్పటికీ, ప్రార్థన జీవితాన్ని గడుపుతూ ఉన్నప్పటికీ, ప్రతినిత్యము చర్చికి వెళుతూ ఉన్నప్పటికీ, పూజ బలిలో పాల్గొంటున్నప్పటికీ, మంచి జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పటికీ మరలా మన పాత జీవితము, మరలా పాపపు జీవితము మనల్ని ప్రేరేపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి దేవుని అనుగ్రహం ఎల్లవేళలా మనం కోరుకోవాలి. దేవుని ఆశీర్వాదము ఎల్లవేళలా మనం కోరుకోవాలి. ఎప్పుడైతే దేవుని ఆశీర్వాదము, అనుగ్రహం మన పైన ఉంటాయో, మనందరం కూడా మంచి జీవితాన్ని జీవించడానికి, సాతానుతో పోరాడడానికి ప్రయత్నాలు చేద్దాం. ఆమేన్.